రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బప్పం టీవీ, ఐబొమ్మ ఈ రెండు పదాల కంటే ఇటీవల కాలంలో దాన్ని స్థాపించిన ఇమ్మడి రవి పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మరి ఈ అంశం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మరి బప్పం టీవీ కానీ, అదేవిధంగా మరి ఐబొమ్మ కానీ మరి ఎలా ఏర్పడ్డాయి, మరి అదేవిధంగా దాని పూర్వపరాలు ఏంటి, ఏ విధంగా వారు పట్టుబట్టడం జరిగింది, మరి సైబర్ లాస్ ఏం చెబుతున్నాయి అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మరి ముఖ్యంగా మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ కరణం రాజేష్ కుమార్ గారు. వీరు ఇంటర్నేషనల్ లాయర్, సిఇఓ అండ్ సిఇఓ ఫర్ ILPU. మరి ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. ఇప్పుడు మరి సోషల్ మీడియాలో అత్యంత కీలకమైంది, అత్యంత సెన్సేషనల్గా మారింది, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరి బప్పం టీవీ అని, అదేవిధంగా మనకి ఐబొమ్మ అంటూ. సో వీటి గురించి ఒకసారి ఏమంటారు మీరు? వాటి పూర్వపరాలు ఒకసారి వివరించి ప్రయత్నించేయండి మొదటిగా. ఎస్ అండి, యాక్చువల్గా మన చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్లో కానీ ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1955 స్టార్ట్ అయిన తర్వాత ఈ పైరసీ అనేది ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద పైరసీ. ఓకే. ఇంతకుముందు మనం ఇప్పుడు పైరసీ అంటే ఇప్పుడు ఐబొమ్మ, మూవీ రూల్స్ అవన్నీ చూసినాం. కానీ ఇంతకుముందు మనము చిన్న క్యాసెట్లో ఇట్లా రీల్స్ పెట్టి డూప్లికేట్ మూవీ అట్లా ఉండదు. సాంగ్స్ కూడా పైరసీ అయినాయి, సాంగ్స్ కూడా అమ్ముకునే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేస్తాం కానీ అప్పుడు అమ్ముకునే వాళ్ళు. అక్కడ నుంచి ఆ పైరసీ భూతం అనేది అంటే పైరసీ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఇటు ఏంటంటే దాని ఒక దశలు రూపాలు చేంజ్ అవుతున్నాయి. అంటే ఇదంతా సిమిలర్ ఏంటంటే నిన్న DCP గారు అన్నట్టు కూడా దొంగతనం ఇండియాలో ప్రత్యేక 19 ప్రీ ఇండిపెండెన్స్ అవుతుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ అవుతుంది. బట్ ఇప్పుడు అంతా అంటే వాటి యొక్క దశలు మారుతున్నాయి అంతే, దశలు రూపురేఖలు మారుస్తున్నాయి. ఈ పైరసీ కూడా ఈ ఐబొమ్మ ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇట్లాంటి వాళ్ళు దాదాపు 100,000 మంది ఉన్నారు యాక్చువల్ గా. మన ఇప్పుడు ఐబొమ్మ అదేంటంటే వాడు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి కొన్ని సైట్స్ ఉన్నాయి, అది పైరసీ విత్ డబ్బులకు అమ్ముకుంటారు. అట్లా ఉన్నాయి సైట్స్. ఓకే, ఆ పేర్లు తీయడం అంటే 50 రూపీస్, 100 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ అట్లా అమ్ముకుంటున్నారు. సో ఈ పైరసీ భూతం అనేది చలనచిత్ర రంగానికి డెఫినెట్ గా తీవ్రతమైన లోటు చేకూరుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీ కెన్ నాట్ ఎలిమినేట్ ద క్రైమ్ ఇన్ ద సొసైటీ, బట్ వీ కెన్ డిక్రీస్ and we can decrease the impact of the crime by increasing awareness to the public. Actually గా ఇప్పుడు జనాలకు కూడా మీరు ఏదైనా ఇప్పుడు మనకు లలిత జ్యువెలర్స్ లో మన MD గారు అంటారు డబ్బులు ఫ్రీగా రావు, మీకు ఏ సర్వీస్ కూడా ఫ్రీగా రాదు యాక్చువల్ గా. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీ, నీ కింద చాప కింద నీర్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటుందని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి ప్రజలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. పైగా ఇక్కడ ఏంటంటే ఇండియాలో వి టాక్డ్ అబౌట్ లిటరసీ రైట్ నౌ, బట్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద డిజిటల్ లిటరసీ ఈస్ దేర్? లిటరసీ వేరు, డిజిటల్ లిటరసీ వేరు. ఇప్పుడు మనం సైబర్ క్రైమ్స్ అంటున్నాము, CP గారు అన్నారు నాట్ ఓన్లీ దిస్ పైరసీ, దాంతో పాటుగా సైబర్ క్రైమ్ కూడా రిలేట్ అయింది. ఓకే, అంటే సైబర్ క్రైమ్ ఏంటంటే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లిటరసీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. కేరళ హ్యాస్ 100% లిటరసీ, బట్ ఈవెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ ఎంత డిజిటల్ లిటరసీ అనేది కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ జియో రిఫార్మ్స్ 2015 తర్వాత 300 రూపాయలు అన్లిమిటెడ్ కాల్స్ అయిపోయినాక జియో ఇంటర్నెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్. దాంట్లో అంతా కూడా అంటే ఇప్పుడు ఈ ఫోన్ లో ఇంతకుముందు ఫోన్ లో జస్ట్ ఒక కాల్ తీసుకోవాలంటే ట్రంక్ పెట్టాలని ఉంటుండే కదా, ఇప్పుడు టోటల్ పర్సనల్ ప్రపంచం, ప్రొఫెషనల్ ప్రపంచం, ఇంటి ప్రపంచం, పక్కింటోని ప్రపంచం అంతా కూడా ఫోన్ లో ఉంది. ఆ ఫోన్ ప్రపంచం ఉన్నప్పుడు నీ ఆ పాస్వర్డ్ కీ అనేది ఏంటిది, లాగిన్ ఐడి నువ్వు వేరే వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నావు అంటే ఆటోమేటిక్ గా నీవు నీ కుటుంబం మొత్తం అవతలకి సరెండర్ అయిపోయినట్టే లెక్క యాక్చువల్గా. సో దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ లిటరసీ. ఆ డిజిటల్ లిటరసీలో మీ అంతకు మీరు ఆ బావి లోపలికి ఏ విధంగా కాపాడుకోనలేదే ప్రజలకు అవేర్నెస్. ఈ పోలీసు ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళని అదేంటి తప్పించడానికి పోలీసు వాళ్ళు చేసిన ఒక వన్ ఆఫ్ ద యాక్షన్, ఒక ప్రయత్నం మాత్రమే అని చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఎక్కడో దూరంగా దేశం దాటి ప్రపంచ దేశాల్లో ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉండి మరి దాదాపు 6 ఏళ్లుగా వేల కోట్ల రూపాయల పెట్టుబడిని నష్టపరిచారు, మరి ప్రొడ్యూసర్లను కూడా నష్టపరిచారు, ఏకంగా సినిమా ఇండస్ట్రీని కూడా పైరసీ భూతానికి బలి చేశారంటూ కూడా. మరి ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే వ్యక్తి ఆ శక్తిగా ఎలా మారాడంటారు? కుదురుద్ది అంటారు అసలు? నేనేమంటున్నానంటే డెఫినెట్లీ కుదురుతుందండి. ఎవరికైనా మన సొసైటీలో ఉన్న సిస్టమ్ బేస్ చేసుకొని పాజిటివ్గా ఒక పీక్ లోకి వెళ్ళొచ్చు, నెగిటివ్గా కూడా ఒక పీక్ లోకి వెళ్ళొచ్చు. అంటే సపోజ్
ఇప్పుడు అతను ఉన్నాడు, సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే. ఇవన్నిటి ఏంటంటే, అంటే నా గెస్సింగ్, అంటే నా అనుభవం ఏంటంటే, అతను ఫ్యామిలీ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఈవెన్ హిస్ ఫాదర్ ఈస్ నాట్ సపోర్టింగ్ హిమ్. ఓకే. భార్య ఎప్పుడో డివోర్స్, సమ్ కూతురో కొడుకో, అది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చాలా పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకు అదేంటిది, దోస్ ఆర్ క్రిమినల్స్, ఓకే. బట్ నాట్ వి కెనాట్ యూజ్ as క్రిమినల్స్ ఓన్లీ, దే ఆర్ ఇంటెలిజెంట్ క్రిమినల్స్. సపోజ్ ఢిల్లీలో మన బాంబ్ బ్లాస్ట్ లో వాళ్ళు ఏదో సమాజానికి హట్ అయిన వాళ్ళు అట్లని కాదు. ఇప్పుడు మన నిన్న అదేంటిది మా నక్సలైట్ చనిపోయారు, హిడ్మా. అతను ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్, ఈ మీడియం ఎడ్యుకేటెడ్ అట్లీస్ట్, అతను ఏదో సిస్టమ్ ని పడక అటు వెళ్ళిపోయాడు. ఢిల్లీలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అండ్ ఇంటెలిజెంట్ క్రిమినల్స్. అంటే మన న్యూస్ పేపర్ లో వస్తుంది, క్రిమినల్స్ వేరు, ఇంటెలిజెన్స్ క్రిమినల్స్. ఇతను కూడా చదువుకుంది MBA, చాలా హై గ్రాడ్యుయేట్ యాక్చువల్ బాంబేలో కూడా. అంటే ఏంటంటే సొసైటీ వీళ్ళని ఎలిమినేట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక సైకాలజికల్ గా మీ సొసైటీని ఏదో కక్ష సాధించాలి, దానివల్ల ఏం చేయలేరు లాస్ట్ కు డెఫినెట్లీగా. ఇప్పుడు మన సిస్టమ్ తో పెట్టుకునేటప్పుడు మన ఇండివిజువల్ అనే వ్యక్తి ఆలోచించుకోవాలి. సిస్టమ్ వేరు, ఇండివిజువల్ వేరు. నువ్వు ఎప్పుడో ఒకసారి బోన్లో చిక్కుతావు. అది కూడా ఏంటంటే ఇట్లాంటి ఐబొమ్మ లాంటి వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ చేస్తున్నారు. నౌ వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ పైరసీ, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రైమ్స్ యాక్చువల్లీ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. మన ఇదేంటంటే ఈ సొసైటీని ఎలిమినేట్ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేషియో, అంటే ఇప్పుడు ఆయన పర్సనల్ రీజన్స్ హిడెన్ ఏంటి, సైకాలజికల్ గా కుటుంబం నుంచి దూరం అయిపోయారు, ఆయన కంపెనీ పెట్టి ఏదో కంపెనీ పెట్టి డబ్బులు చాలక, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెన్ దిస్ గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ అడ్రస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వీ కెన్ ఎలిమినేట్ దిస్ కంప్లీట్ సొసైటీ. రైట్. రాజేష్ కుమార్ గారు, ఇప్పుడు అదేవిధంగా ఈ సినిమాలకు సంబంధించి కూడా IP అడ్రస్లు హ్యాక్ చేయటం, మరి IP అడ్రస్లో పట్టకోని విధంగా IPని క్రియేట్ చేసుకోవడం, లైక్ LGనో ఏదో ఒక IP అంట, IP లాంటి మరి హ్యాకింగ్ చేయడం, ఈవెన్ హైకోర్టుకు సంబంధించిన సైట్ ను కూడా హ్యాకింగ్ చేశారట. ఎలా అంటే పీక్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటారు ఇవి? ఎస్ అండి. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 10 days నుంచి వచ్చిన న్యూస్ అయితే హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్ గురైందని న్యూస్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. బట్ దీని వెనకల ఐబొమ్మ రవి ఉన్నాడా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సో హ్యాకర్స్ అనేది నిజంగా చదువుకున్న వాళ్ళందరూ సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ద అమౌంట్ అతనికి చదువుకు తగ్గ అమౌంట్ ప్రతిఫలం రాకపోతే దే ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ ఆప్షన్. డెఫినెట్ గా ఆప్షన్స్ అనేటివి ఏ హైకి, ఈవెన్ UPSC చీఫ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కూడా హ్యాకర్ చేస్తారు. యాక్చువల్లీ దోస్ ఆర్ వెరీ ప్రామినెంట్ ఇన్ ఇండియా. ఇంకా అసలు నువ్వు డెమోక్రసీని నువ్వు కదిలించేటప్పుడు ఇంకా ఇన్ టోటల్ ఇండియాలో నువ్వు ఏ సిస్టమ్ అయినా ఏ సంస్థ యూ కెన్ కొలాప్స్ ఇట్. రైట్. మా చిన్నప్పుడు సినిమాలు అనేవి ముందుగా రాజధానిలో అక్కడ రిలీజ్ అయ్యేవి, ఆ తర్వాత మరి విలేజ్కి రావడం జరిగింది. ఒక 3 వారాలు 2 వారాల తర్వాత సినిమాలు వచ్చేవి అప్పట్లో. ఆ తర్వాత మీరు చెప్పినట్లుగా CDలు DVDలు రావడం, ఇది చూసాం, కాపీ ఇదంతా జరగడం. మరి ఇప్పుడు సినిమా వచ్చిన అర్ధగంట లోపే కాపీ అయ్యి, అది కూడా HD కంటే 4K రెజల్యూషన్లో, లైక్ అంత హై ఎండ్లో ఇవ్వగలుగుతున్నారట కదా, అది ఎలా సాధ్యపడింది అంటారు? నేను ఏమంటున్నానంటే, when this liberalization, globalization, privatization happened in 1991, ఇండియా టెక్నాలజీ US వెళ్తుంది, US టెక్నాలజీ ఇండియాకి వస్తుంది, ఇండియా టెక్నాలజీ యూరోప్ వెళ్తుంది. అక్కడ ఉన్న క్రిమినల్స్ ఇక్కడికి ఇంటర్ప్రిట్ ఏ విధంగా అయితే మన డెవలప్డ్ నేషన్స్ మన యొక్క అభివృద్ధిని ఏ విధంగా షేర్ చేసుకుంటున్నారో, క్రిమినల్స్ కూడా LPG పాలసీ ద్వారా, అంటే అక్కడ ఉన్న లూప్ హోల్స్ ద్వారా దే ఆర్ ఎక్స్చేంజింగ్ క్రిమినల్ యాక్టివిటీస్ యాక్చువల్. అంటే అంతే కదా, ఇప్పుడు బ్రెయిన్ గురించి విన్నాం మాట. ఎస్ అదే అంటున్నానండి. ఇప్పుడు రవి అనే పర్సన్ ఇండియాలో క్రైమ్ చేయలే కదా, ఇన్ సమ్ ద యూరోపియన్ ఐస్లాండ్ అది కొనుక్కున్నాడు ఏదో, అక్కడ కూర్చొని క్రైమ్ చేస్తున్నాడంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ LPG పాలసీ ఓన్లీ. లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో మన నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఫలాలు ఏ విధంగా అందించాలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. చట్టం తన పని తను చేసుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు నేనేమంటే ఇండియాలో చట్టం అనేది ఇండియా వరకు ఉంది, బట్ ఇండియా కరేబియన్ ఐస్లాండ్ ఉన్న ఐబొమ్మ రవి హైదరాబాద్ కి వస్తే పట్టుకున్నాడు, కానీ వీళ్ళ అడికి వెళ్ళైతే పట్టుకోలేదు కదా. ఇప్పుడు ఇందులో ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ అంటూ చేర్చడం జరిగింది కదా, ఆ సెక్షన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫారినర్స్ యాక్ట్ అనే సెక్షన్ ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్పెషల్లీ BNS కొత్త చట్టం వచ్చినాక ఇలాంటి సైబర్ క్రైమ్ యాక్షన్స్ కి కూడా, అంటే సపోజ్ ఇండియాలో క్రైమ్ చేసి తప్పించుకొని పోవడము, లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి ఇండియా జ్యూరిడిక్షన్ గా ఫేస్ చేసుకొని వాళ్ళు క్రైమ్ చేసుకోవడానికి, ఇండియా ఏ విధంగా మార్కెట్స్ కి ఫేమస్, టోటల్ ఇండియాలో నువ్వు ఏ ప్రోడక్ట్ అనేది తెచ్చి ఇండియాలో మార్కెట్ ఉంది. సో ఇండియాలో క్రిమినల్స్ కి, అంటే ఎక్కడైతే మార్కెట్ ఉందో నీకు అక్కడ క్రైమ్ యాక్టివిటీస్ కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది, క్రిమినల్స్ భావించేది. సో వాటికి కూడా BNS లో సెక్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇదంతా కూడా సింగిల్ వ్యవస్థ చేసేది కాదు, ఒక వ్యక్తి చేసేది కాదు, ఒక వ్యవస్థ చేసేది. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్.
311 సెక్షన్ లో కూడా పెట్టుకున్నారు. అండ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005 లో కూడా సెక్షన్ 66D ఇవన్నీ కూడా బిలో 5 years. కాబట్టి ఈయన ఏమంటున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐబొమ్మ రవి చట్టం నుంచి ఈజీగా కొంచెం బెయిల్ ఈజీగా కొంచెం అటు ఇటు ఒక 1 week 2 weeks అయిపోద్ది. కానీ నేను ఏమంటే వెన్ హీ లాక్డ్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ PMLA సెక్షన్ లో అతనికి అమౌంట్ ఏ విధంగా వచ్చింది, ఆ అమౌంట్ ని అతను దేనికి యూటిలైజ్ చేసుకున్నారు, ఆ యాంగిల్లో ఆ కోణంలో మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను కంప్లీట్ గా జైల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు మరి దాదాపు 50 లక్షల మందికి సంబంధించిన డేటా కూడా ఆ డేటా మరి నేరస్తుల చేతులు, అదేవిధంగా బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల చేతిలో కూడా వెళ్ళిపోయింది అంటూ మనకు అందుతున్న సమాచారం. అంటే ఏం జరగబోతుందంటారు భవిష్యత్తు? నేనేమంటున్నానంటే డేటా అనేది ఇప్పుడు యాక్చువల్ గా అది కోట్లాది రూపాయలకు సంబంధించిన కన్నా ప్రైవసీ డేటా యాక్చువల్ గా. ఇప్పుడు నా యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్, నేమ్ ఉంటే చాలు, మొత్తం వాళ్ళు హ్యాకర్స్ కి వాళ్ళు నా యాక్సెస్, ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను వితౌట్ టచింగ్ ఎనీథింగ్ యువర్ ఫోన్, నేను మీ ఫోన్ ని కంట్రోల్ చేసుకునే శక్తి హ్యాకర్స్ కి వచ్చింది యాక్చువల్ గా. ఇవన్నీ కూడా కొన్ని ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ ఉన్నాయి బయట, బట్ వారందరూ కూడా ఎథికల్ హ్యాకింగ్ అని నేర్చుకుంటున్నారు. బియాండ్ ఎథికల్, బట్ దే ఆర్ అండర్ ద ఎథికల్ హ్యాకింగ్, బట్ బియాండ్ ఎథికల్ దే ఆర్ గోయింగ్. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి 66 మిర్రర్ వెబ్సైట్స్ లో కూడా వీటిని పైరసీ సినిమాలు అప్లోడ్ చేయడం జరిగింది అన్నారు కదా. ఓకే, నేరము శిక్ష జరిగినప్పుడు మరి ఇప్పుడు 66 మిర్రర్ వెబ్సైట్స్ లో కూడా మరి వాటిని డిలీట్ చేశారా పోలీసులు అన్న అప్డేట్ ఒకసారి ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. నేను అదేంటునండి, 66 వెబ్సైట్ పక్కకు పెట్టండి. ఇంకోటి ఇది మన మూవీ రూల్స్ అనేది డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఐబొమ్మ బప్పం అనేది ఈతనికి సంబంధించినవి. సో ఆయనకు మన మూవీ రూల్స్ కి కానీ 66 వెబ్సైట్స్ కానీ ఇంకే డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ లింక్ అప్ ఉందో తెలియదు యాక్చువల్ గా. సో యూట్యూబ్ లో కూడా లింక్ అప్ ఉందా కూడా తెలియదు యాక్చువల్ గా. యూట్యూబ్ అంటే ఒక కైండ్ ఆఫ్ రెగ్యులేషన్ సిస్టమ్ మీదకి వెళ్తుంది. ఎవరైనా రిపోర్ట్ చేస్తే వాళ్ళ వీడియోని బ్లాక్ చేస్తారు. సో ఈ వెబ్సైట్స్ కి ఎలాంటి రెగ్యులేషన్ మెకానిజం లేదు. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ కూడా ఉన్నాయి. ఆ చార్ట్ లో కూడా మీరు కొన్ని వెబ్సైట్ లో జస్ట్ వీడియో లింక్ పే చేస్తే అది ఏ వెబ్సైట్ కూడా తెలియదు, బట్ ఆ చార్ట్ లో నువ్వు కంప్లీట్ వీడియో చూడొచ్చు. అట్లాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ మన భారత ప్రభుత్వము సైబర్ క్రైమ్ మీద చాలా వర్కౌట్ చేసింది. కానీ ఇంకా నేనేమంటున్నానంటే ఒకనొక మనకు వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ యొక్క టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇప్పుడు నన్ను అడిగితే ఏం చేయమంటే ఈయనకు పనిష్మెంట్, గ్రేట్ పనిష్మెంట్, ఆయనకు 100% జీవితకాల శిక్ష విధించాలి. 14 సంవత్సరాలు అకార్డింగ్ టు లా 14 సంవత్సరాలు లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి. కానీ దెర్ ఇస్ అ సిస్టమ్, ఈ ఖైదీలకు కూడా ఎంప్లాయ్మెంట్ చేసుకున్న అధికారం లైఫ్ టైం జైల్లో పెట్టి, ఇప్పుడు మామూలుగా మనకి చెర్లపల్లి చెంచల్గూడలో పెట్రోల్ బంకులు నడుపుతారు, వాళ్ళందరూ ఖైదీలే. అంటే ఏంటి, వాళ్ళందరినీ బయటకు వచ్చి పెట్రోల్ బంక్ లో యూజ్ చేస్తారు, వాడు పారిపోతారు ఉద్దేశం కాదు. అట్లా అంటే 100% శిక్ష విధించి మళ్ళీ గవర్నమెంటే రిటర్న్ గా 1 lakh 2 lakh ఇచ్చి ఎంప్లాయ్మెంట్ చేసుకొని వాడిని ఇప్పుడు మన సైబర్ క్రైమ్ టోటల్ ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్, స్టేట్ సెక్యూరిటీ సిస్టమ్ యూటిలైజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ 100% ఆయన శిక్ష వేస్తే కూడా గవర్నమెంట్ విల్ లూజ్ హిస్ టాలెంట్. బట్ ఆయనను వదిలేస్తే, ఇప్పుడు ఆయనను కంప్లీట్ గా అదేంటిది ఎంప్లాయ్మెంట్ శిక్ష చేయకుండా ఎంప్లాయ్మెంట్ ఇస్తే, ఏదో సినిమాలో చూసినాం సూర్య దాంట్లో కస్టమ్స్ దాంట్లో ఆయన లాస్ట్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళు ఇంకా ఐబొమ్మ రవి ఇంకో 100 మంది 200 మంది తయారవుతారు. ఇక్కడ బ్యాలెన్స్ ఏంటంటే 100% ఆయనకి శిక్ష ఇవ్వాలి. ఆ శిక్షలో కూడా ఆయన టాలెంట్ ని గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకో విధంగా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇంకోసారి ఇట్లాంటి మిస్టేక్ ఇంకోటి చేయడు. రైట్. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఐబొమ్మ 1 అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్ రెడీ అయిందట కదా. దీని వెనక రవి గారే ఉన్నారా లేకపోతే ఇంకెవరు ఉన్నారు? అది మనకి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందండి. ఐబొమ్మ, నేను అదే అంటున్నాండి, ఐబొమ్మ 1 ఈజ్ అ స్మాల్ పర్సన్. ఇక్కడ ఐబొమ్మ 1, 2, 3 రేపు 100,000 కూడా వస్తాయి. నేనేమంటానంటే దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ఈవెన్ సిస్టమ్. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నేను 100 రూపాయల సినిమాని నేను మూవీ టికెట్స్ 700 రూపాయలు 1000 రూపాయలు పెట్టి కొనాలి, పాప్కార్న్ 2000 పెట్టి కొనాలి అనేది ఆయన రీజన్ కూడా జెన్యూన్ ఒక విధంగా యాక్చువల్ గా. కానీ నేను ఏమంటున్నానంటే చలనచిత్ర పరిశ్రమలో మన సిపి గారి దగ్గర ప్రెస్ మీట్ పెట్టిన 5 మందే కాదండి చలనచిత్ర పరిశ్రమ. దాని వెనకిలా కూడా ఇప్పుడు మీరు అదేంటి ఇప్పుడు మీలాంటి యాంకర్లు ఇవన్నీ కూడా చలనచిత్ర పరిశ్రమ మీద ఏదో ఉంటాయి. కొన్ని వెబ్సైట్లు కానీ, యూట్యూబర్స్ కానీ, యాక్టర్స్ కానీ. కృష్ణానగర్ లో 1980లో ఎన్టీఆర్ కి పనిచేసిన మేకప్ మ్యాన్, అదేంటి ఫుడ్ పెట్టిన ఇప్పటికీ అదే స్టేజ్ లో ఉన్నాడు. ఇవన్నింటినీ కూడా నేను ఏమంటున్నా అంటే మొన్న బాహుబలి సినిమాకు ఒక 500 కోట్లు ప్రాఫిట్ అయింది, కొన్ని 100 కోట్లు ప్రాఫిట్ వచ్చింటది. బట్ ఆ ప్రాఫిట్ అనేది రాజమౌళి జోబ్ లోకి పోయిందా లేకపోతే ప్రభాస్ జోబ్ లోకి పోయిందని కాదండి. ఆ సినిమాలో వర్క్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు ఉంటారు కదా, ఆయనకు ఫుడ్ పెట్టినప్పటి నుంచి క్యారవాన్ ఆ ప్రాఫిట్స్ అనేది ఏ రేంజ్ లో వెళ్ళినాయి.
నువ్వు అలాంటి ఇన్ఈక్వాలిటీ జిని ఇండెక్స్ అంటారు దాన్ని, ఆ ఇన్ఈక్వాలిటీ రేషియో నువ్వు ఫుల్ఫిల్ చేస్తే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావు. అదే నేను ఏమంటున్నానంటే ఇలాంటి క్రైమ్స్ ఇండియాలో జరిగినాయి, యూరోప్ లో ఎందుకు జరగట్లేదు, యుఎస్ లో ఎందుకు జరగట్లేదు? ఇవన్నీ కూడా గవర్నమెంట్ బేరేజ్ వేసుకోవాలి యాక్చువల్ గా. డెవలపింగ్ నేషన్స్ లో ఎందుకు జరుగుతున్నాయి, డెవలప్డ్ నేషన్స్ లో ఎందుకు జరగట్లేదు? డెవలప్డ్ నేషన్స్ లో ఎథికల్ హ్యాకింగ్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ హ్యాకింగ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎథికల్ హ్యాకింగ్. నువ్వు తప్పు చేసేటప్పుడు నీ అంతకు నీకు రిగ్రెట్ కలవాలి యాక్చువల్ గా. యూరోప్ లో ఇట్లాంటి క్రైమ్స్ చూసారా? హ్యావ్ యూ రిపోర్టెడ్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ బిగ్ అదే క్రైమ్స్ యాక్చువల్ గా? ఎందుకు మళ్ళీ అక్కడ ఏంటంటే నువ్వు ప్రజల్ని ఎంపవర్ చేస్తున్నావు, ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నావు, నీ వల్ల నీకు నష్టము, సొసైటీకి నష్టం, దానివల్ల దేశానికి నష్టం అనేది నువ్వు అక్కడ ఎంపవర్ చేస్తున్నావు యాక్చువల్ గా. సో ఇట్లాంటి క్రిమినల్స్ ని మనం డెఫినెట్ గా ఈయన ఒక్కరిని 14 సంవత్సరాలు జైలు ఉరిదీక్ష ఆయన ఎవరో ఎన్కౌంటర్ చేయమంటారు, అది యాక్చువల్ ఇట్ మే బి టెంపరరీ సొల్యూషన్, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్. మనం ఏంటంటే టోటల్ సొసైటీ పరంగా క్రిమినల్స్ ఏ విధంగా తగ్గించాలనే దృక్పథంకి వెళ్తే డెఫినెట్లీ విల్ విన్. రైట్. ఇప్పుడు ఇమ్మడి రవి ఈయన తొలినాళ్ళలో కూడా ఒక ట్వీట్ చేశారని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బాబాయిల్ని అండ్ పోలీసుల్ని మీరు ఏం చేస్తారో చేయండి బాబాయ్ అన్నట్లు కూడా ఒక డైలాగ్ వాడినారంటే కూడా అప్పట్లో వినపడింది. మరి అది అప్పటిదే కాదు, అంతకుముందే వాడిందని చెప్పేసి మనకు వచ్చింది. అంటే ఈయన ఒక సోషల్ అవేర్నెస్లో భాగంగా మీరు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, మరి అంత పెట్టి అంత ఖర్చు పెట్టి చూడటానికి మా ప్రేక్షకులు వెనకబడి ఉన్నాడు, అందుకే నేను వాళ్ళకి ఫ్రీగా అందిస్తున్నానంటూ ఒక డైలాగ్ చెప్పాడు. డైలాగ్ తీసుకోవచ్చు అంటారు మనం? నేను అదే అంటున్నానండి, ఇప్పుడు సిస్టమ్ లో ఫ్లాస్ ఉన్నప్పుడే నచ్చక ఇట్లాంటి క్రిమినల్స్ తయారవుతారు. చట్టం ప్రకారం తప్పే కదా, చట్టం ప్రకారం తప్పండి, బట్ చట్టం కూడా అందరికి న్యాయం చేస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చట్టం కూడా మనం మళ్ళీ ఏ వ్యవస్థని కించపరచట్లేదు, బట్ చట్టము దగ్గర ఇది అందరికి న్యాయం జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. గాట్ ఇన్ మై పాయింట్. నేను అదే అంటున్నాను, ఇక్కడ ఇలాంటి క్రైమ్స్ మళ్ళీ డెవలప్డ్ కంట్రీస్ లో ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే దెర్ ఈస్ సమ్ ఫ్లాస్ ఇన్ సిస్టమ్, ఫ్లాస్ ఇన్ యాక్ట్స్ యాక్చువల్ గా. సి అదే చట్టము ఒకరికి ఈక్వల్ గా వర్క్ చేస్తుంది, ఒకరికి అన్ఈక్వల్ గా కూడా వర్క్ చేస్తుంది. సో అదే అంటున్నా, అట్లాంటప్పుడు డెఫినెట్ గా వానికి చట్టం మీద మండి ఇలాంటి యాక్టివ్ పట్టుకుంటే ఏదో షెకావత్ ఏదో ఉంది డైలాగ్, సో అట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు హీ డిస్టర్బ్డ్, ఏమంటారు, దేర్ ఆర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఐబొమ్మ. ఇప్పుడు ఆయన సోల్ గా ఉన్నాడు, సోల్ గా ఉన్నప్పుడు వాడే రాజు, వాడే మంత్రి, వాడే బంటు, అంతే. వాడు ఏం చేసినా వాడు అడిగేటోడు ఉన్నాడు. ఇప్పుడు నీకు ఒక ఫ్యామిలీ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఒక వ్యక్తి తప్పు చేసేటప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి చెప్తారు, అరే నాయన నువ్వు ఇప్పుడు కాకుండా రేపు పొద్దున్న ఇంట్లో బయటపడుతుంది కదా. ఇప్పుడు ఐబొమ్మ తండ్రి తల్లి కలిసి ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చేదా? కాదు కదా. నేను అదే అంటున్నా, సోల్ క్రిమినల్స్ చాలా ఇంకా వాళ్ళకు అదేంటిది ఆకాశమే అంతు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి ఏదైనా చేసుకునే ఫ్రీడమ్ అంటే సిస్టమ్ కాకుండా ఫ్యామిలీ కల్పించిందని నా అభిప్రాయం. రైట్. రాజేష్ కుమార్ గారు, ఇప్పుడు ఐబొమ్మ రవి గారి మీద కొంత ఏమంటారు సానుభూతి పరులు కూడా తయారయ్యారు అంటూ కూడా మరి ట్రోలింగ్ అవుతుంది. ఆయన చేసిన తప్పు కాదు అంటూ కూడా మరి ట్రోలింగ్ అవుతుంది. చట్ట ప్రకారం చూస్తే అది తప్పే, కానీ మరి సమాజగతంగా సమాజ హితం కోరుకుంటున్న ప్రేక్షకుడిగా మరి నేను కూడా అది ఎట్లా ఏకీభవించు అంటారా, లేకపోతే ఒక సగటుగా ఎట్లా అంటారు, మనం ఎట్లా తీసుకొచ్చుంటుంది? నేను అదే అంటున్నానండి, ఇప్పుడు ఐబొమ్మ రవి చేసింది 100%. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం ఏదైనా ఏ యూట్యూబ్ వీడియో చూడండి, ఎవరికి సపోర్ట్ అంతే దాదాపు అంటే నేను కామెంట్స్ చూసాను సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ లో కానీ 95% ఆఫ్ దే ఆర్ సపోర్టింగ్ ఐబొమ్మ. అంటే ఏంటి, వాళ్ళు కూడా ఏదో సైకాలజికల్ ప్రాబ్లం. ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారు అదే అంటున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు మన ప్రభుత్వాలు చూస్తున్నాం మనం, ప్రభుత్వాలు కూడా ఉచిత పథకాలు ఇవి అవి మాకు ఓటేయండి అని వాళ్ళు ఓటేయించుకుంటున్నారు. ఉచిత పథకాలు ఇబ్బడిగా లేకపోతే అస్తవ్యస్తంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉచితంగా సినిమాలను చూపిస్తున్నప్పుడు మరి ఇంత ప్రయారిటీ వీళ్ళకి ఎలా వచ్చింది? రాజకీయంగా వారికి ప్రయారిటీ ఎలా, అంటే ఉచితం అనేసరికి ప్రజలు ఆకర్షితులయ్యారా? 100% కదండి. ఇప్పుడు మన బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్ని హామీస్ వచ్చినాయి ఫ్రమ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇండియన్ 2023 లో కూడా 24 లో కూడా ఎలక్షన్స్ అయినాయి, ఎన్ని హామీలు వచ్చాయి. ఉచితం అనే దానికి అలవాటు చేసి అదే అంటున్నా, ఇవన్నిటిని కూడా సొసైటీలో ఫ్లాస్ ని మనం రెక్టిఫై చేసుకుంటేనే ఇలాంటి క్రిమినల్స్ మనం తగ్గించవచ్చు. ఇప్పుడు ఇండియాలో క్రైమ్ రేట్ ఎంత, డెవలప్డ్ నేషన్స్ లో క్రైమ్ రేట్ ఎంత, అందుకే ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్. నేను పుట్టినప్పటి నుంచి ఇండియా స్టిల్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి చెందిన ఎప్పుడు తెలీదు, మీరు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తుంటారు. ఇండియా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. అదే చదివాను, మా పిల్లలు చదువుతున్నప్పుడు అదే చదువుతున్నారు, అంతే. దట్స్ ఇట్. అదే అంటున్నా, ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ ఇట్లాంటి క్రైమ్స్ హ్యాపెన్ అవ్వట్లేదు. ఇక్కడనే ఎందుకు అవుతున్నాయి అంటే దెర్ ఇస్ సంథింగ్ ఫ్లాస్ ఇన్ సిస్టమ్ యాక్చువల్ గా. అంటే ఏంటంటే దీన్ని రాజకీయంలో వేసుకోవచ్చు, బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లో వేసుకోవచ్చు, judicial system I cannot comment because I came from that department. కాబట్టి టోటల్ ఎంటైర్ సిస్టమ్ కాన్స్టిట్యూషన్ లో ప్రాబ్లం ఉంది. కాబట్టి అదే అంటున్నా, 1947 లో రాసుకున్న కాన్స్టిట్యూషన్ లోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి వి నీడ్ టు సంథింగ్ థింక్ అబౌట్, అంటే రీథింక్ అబౌట్ ఇట్. అంటే ఏంటంటే టోటల్ పార్లమెంట్ లోనే కాకుండా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమో
మీడియా ద్వారా కానీ ఓవరాల్ గా వస్తే మంచిది. రైట్. ఇప్పుడు సజ్జనార్ గారితో పాటు మొన్న కూర్చున్న సినిమాకి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉన్నారో ఆ పెద్ద తలకాలకి సూటి ప్రశ్న, కొంతమంది నెటిజన్లు కూడా అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను ఇప్పుడు. మరి వీళ్ళు కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు కుమ్మరించి సినిమాలు తీయండి అని మనం అడగలేదు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని, వాళ్ళే టికెట్ల రేట్లు పెంచుకొని, వాళ్ళే పాప్కార్న్ రేటుతో సహా వాళ్ళ థియేటర్లలో ఆడించుకొని ఇంత చేస్తున్నప్పుడు మరి రవి గారిది తప్ప అన్న ప్రశ్న ఒకటి బయట నుంచి వచ్చిందంటారు. ఎలా తీసుకొచ్చుంటారు దీనికి? అదే అండి నేను ఏమంటున్నా ఇందాకనే చెప్పా, మొన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న 5 మంది సినిమా ఇండస్ట్రీ కాదు, కంప్లీట్ సినిమా ఇండస్ట్రీ కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే మేకప్ మెన్ నుంచి హీరోలు హీరోయిన్లకు ఫుడ్ పెట్టే వాళ్ళందరూ కూడా వస్తారు యాక్చువల్ గా. నేను అదే అంటున్నా. ఇప్పుడు కొందరు మనకు తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎనిమిది థియేటర్లు ఉంటే ఎవరి చేతిలో ఉంటాయి అనేది మనకు తెలుసు. ఇండైరెక్ట్ గా మన పేర్లు చెప్తే మళ్ళీ మనం డిఫమేషన్ కేసు వస్తుంది. కానీ నేను అదే అంటున్నా, అంటే సోలో మానిటైజేషన్ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కూడా? సినిమా ఇండస్ట్రీలో నిజంగా అంత ఇప్పుడు నీకు నేను అదే అంటున్నాండి, ఐబొమ్మ రవి అనే పర్సన్ థియేటర్ లో సీక్రెట్ కెమెరాలో పెట్టి, సినిమా ఇండస్ట్రీ అంటే మేజర్ గా వాళ్ళు కాదండి, ఫ్యాన్స్ కూడా. ఆ ఫ్యాన్స్ లోనే ఇప్పుడు దొంగలు తయారయ్యారు. అంటే ఏంటి, మీ సినిమా ఇండస్ట్రీలోనే మీకు దొంగలు తయారయ్యారు. అంటే ఏంటి, మీ పైరసీకి మీ వాళ్ళే ప్రోసెస్. ఇప్పుడు నువ్వైతే అసలు నేను సినిమా అంటే తెలియదు, 64 క్రాస్ అంటే తెలియదు, నేనైతే పైరసీకి లీక్ చేయలేను కదా. నీకు ఫస్ట్ రోజు షోకి వెళ్ళి, బెనిఫిట్ షోకి వెళ్ళి, నైట్ షోకి వెళ్ళి సినిమాది అదేంటిది రీల్ తీసేటోడు వాడు సినిమా ఇండస్ట్రీ కాదని మనం ఎట్లా అంటాము? అంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మీకే నెగిటివిటీ ఉంది కాబట్టే పైరసీ అవుతుంది. మీరు మీగా యునైట్ ఉండండి, మీరు మీలో గొడవలు పడకుండా ఉండండి, మీరు అందరికి న్యాయం చేసుకోండి, మీ సొసైటీకి న్యాయం. తర్వాత నిజంగా భారతదేశంలో పూర్ పీపుల్ కానీ అన్డెవలప్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, అది పక్కకు పెట్టండి. మీ ఇండస్ట్రీలో మీకు న్యాయం చేసుకోండి, దెన్ ఇట్లాంటి ప్రాబ్లం రాదని నా ఒపీనియన్. రైట్. రాజేష్ కుమార్ గారు, ఇప్పుడు అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ట్రోలింగ్లు, కొన్ని కామెంట్స్ చూస్తుంటే సోషల్ మీడియాలో నాకు కనపడ్డాయి. ఒక సగటు కుటుంబం, ఒక నిరుపేద కుటుంబం బస్తా బియ్యానికి 1500 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 1500 రూపాయలు బస్తా బియ్యం వాళ్ళు నెల మొత్తం తింటాడు, కాస్త తక్కువ తింటే 2 నెలల పాటు తింటాడు. ఇప్పుడు సినిమాకి ఒక్కరోజు అయిపోతే ఆ 1500 అయిపోతున్నాయి కదా, ఇంకా అదనంగా కూడా అవుతున్నాయి కదా. మరి వీటి మీద, ఈ పరిస్థితి మీద మీ యొక్క కమెంట్ యాజ్ అడ్వకేట్? అదే అండి, వెన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కమ్స్, దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ ఎలిమినేట్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇప్పుడు మామూలుగా లేబర్ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్, 3rd క్లాస్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ 1500 బస్తా ఇవన్నీ కూడా యూజ్ చేసే పరిస్థితి. వాళ్ళకు నిజంగా అదేంటిది సొసైటీలో కంపేర్ టు క్లాస్ 1 క్లాస్ 2 అదేంటిది పీపుల్ కి కొంచెం ఈక్వల్ రెస్పెక్ట్ గా లేదు, వాళ్ళు ఆ థాట్ లో ఉంటారు. బట్ టోటల్ కంప్లీట్ 150 crores ఆఫ్ ఇండియన్ పాపులేషన్ లో క్లాస్ 3 క్లాస్ 4 పీపుల్ ఇప్పటికి 20,000 30,000 40,000కు వర్క్ అంటే జీతం చేసుకునే వాళ్ళు దాదాపు 70 to 80% ఉన్నారు. కాబట్టి మన కోటీశ్వర్లు అనేది దాదాపు ఒక 5%, మిగతా వాళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఒక 15% ఉన్నారు యాజ్ సొసైటీ మన థింక్ చేసేది. అంటే ఏంటంటే ఐబొమ్మ రవి లాంటి పర్సన్ 80% కి న్యాయం చేసింది, అంతేనా కదా. ఇప్పుడు మనకు అక్కడ కూర్చుంది ఆ 100% లో టాప్ మోస్ట్ 1% లో 1.1% అంతే. మిగతా 80 ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ మీరు అన్నారు ఇందాక 1500 బస్తా కింద ఉన్నోళ్ళు యాక్చువల్ గా. సో వాళ్ళకు అది నెగిటివ్, అది వాళ్ళకు అది పాజిటివ్ వాళ్ళున్న క్లాస్ కి. బట్ టోటల్ సిస్టమ్ కి ఇట్ మే బి నెగిటివ్. బట్ నేనేమంటున్నాను అంటే టోటల్ 80% ఆఫ్ ద క్లాస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఇంటిగ్రేషన్ ఎకానమీ అనేది మళ్ళీ సిస్టమ్ కి కావాలి. వాళ్ళే ఎకానమీ 80% ఆఫ్ ద పీపుల్ కింద లేకుంటే ఆ పైన టాప్ 5 క్లాస్ పీపుల్ అసలు ఉండరు. బికాస్ వాళ్ళని ఆ 5% లో టాప్ లో కూర్చోబెట్టింది 80% పీపుల్ యాక్చువల్ గా, అంతేనా కదా. ఇప్పుడు ఆ 5% పీపుల్ ఇక్కడ మార్కెట్ చేసే కదా వాళ్ళు అక్కడ పైకి వెళ్ళిండ్రు. అదే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కానీ అదానీ కానీ ఇంకెవరో వాట్ ఎవర్ మేబీ రిచ్ పొలిటీషియన్స్ కానీ 80% ఆఫ్ పీపుల్ ఓట్ వేయడం వల్లే 80% ఆఫ్ ద పీపుల్ వీళ్ళ ప్రోడక్ట్స్ ని, వీళ్ళ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ ని వాళ్ళ పార్ట్ కొనడం వల్లనే వీళ్ళ క్లాస్ లో ఉన్నారు. రైట్. ఒక అడ్వకేట్ చేస్తారా, మరి ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తారా మీరు ఇవ్వండి. ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? ప్రధానంగా సినిమా కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీసిన నిర్మాతలు, లేకపోతే మరి లక్షలు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు అంటారా? 2 మరి ఉచితంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఐబొమ్మ కానీ లేకపోతే బప్పన్ టీవీలో కానీ చూసిన ప్రేక్షకులది తప్పంటారా, లేకపోతే అందరికీ చూడటానికి వీలుగా పెట్టిన అప్లోడ్ చేసిన రవిది అంటారా? ముగ్గురులో ఎవరంటారు నిందితులు? మనం చట్ట ప్రకారం మాట్లాడుకుంటే 100% అలాంటి వెబ్సైట్స్ అనేది ఇల్లీగల్ అండి, తప్పు. ఐబొమ్మ రవి తప్పు. బట్ ఎథికల్ పరంగా తీసుకుంటే సిస్టమ్ది కూడా తప్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే సిస్టమ్ది తప్పు అని ఎట్లా అంటే, మీరు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీసింది డెఫినెట్ గా మనకు
మీకు లాభాల కోసం 100% ఇట్స్ ప్రైవేటేషన్ కాబట్టి. బట్ ఆ లాభాలని మీరు ఏ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూటిలైజ్ చేస్తున్నారు, ప్లస్ మీ ఇండస్ట్రీలో ఉన్న పూర్ పీపుల్ని ఏ విధంగా ఎంపవర్ చేయట్లేదు అనేది మీరు ఆలోచించుకొని అది వాళ్ళకే వదిలేస్తున్నాం. తప్ప ఒప్పు అనేది వాళ్ళ మనసాక్షి తెలిస్తే చాలు. చట్టపరంగా అయితే మాత్రం ఐబొమ్మ రవి 100% తప్పు, బట్ ఎథికల్ పరంగా వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళు ఒప్ప తప్ప అనేది వాళ్ళకి నిజంగా ఇదే 8 గంటలు నిద్రపట్టినోడు 100% ఒప్పు అనుకుంటాడు. లేదు నాకు 2 గంటలు నిద్ర పడుతుంది, అసలు నిద్రనే పడతలేదు, నేను స్లీపింగ్ పిల్స్ ఎవరెవరైతే ఉన్నారో మనకి కనిపించిన ఫేసెస్ కానీ ఇంకెవరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ బిగ్ పర్సన్ అయినా అదే అంటున్నా, 8 గంటలు నిద్ర పడితే హాయిగా అతను చేసేది ఒప్పు. నాకేం లేదు, పొద్దుగాలు లేస్తే నాకు ఏమవుతుందో, ఏ డైరెక్టర్ వస్తాడో, ఏంది నా పైసలు ఏమవుతాయో అని ఆలోచించుకోండి. 100% వాడు చేస్తుంది 100% తప్పని వాళ్ళే గ్రహించాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. ఇక పెద్ద సినిమాలు చిన్న సినిమాలు చూసినట్టయితే చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ తోటి మరి కోట్లాది రూపాయల అమౌంట్ కూడా సంపాదించాయి. మరి కొత్త కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి, కొత్త కొత్త వాళ్ళు యాక్టర్లు వస్తున్నారు. మరి వీళ్ళు భవిష్యత్తులో ఆ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లకి ఆ హీరోలకి పోటీగా ఉండబోతున్నారంటారా? ఇంటెలెక్చువల్గా ఏమంటారు మీరు? ఇంటెలెక్చువల్ గా మాట్లాడితే మనం ఇప్పుడు సొసైటీలో ఎవరెవరికైనా కాంపిటీషన్ రావచ్చు. ఇప్పుడు మనకు ఒక్కొక్క సినిమా 500 కోట్లు పెడతాము. ఇప్పుడు సపోజ్ గుంటూరు కారం ఉంది అని అఫీషియల్ గా డేటా బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఎంత, రీచింగ్ ఎంత. బాహుబలి ఎక్స్పెక్టేషన్ రీచ్ అని, బట్ ప్రభాస్ మొన్న అప్పుడే ఇంకేదో మూవీ వచ్చింది, అది అంత రీచ్ కాలే మధ్యలో. దాని తర్వాత ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉంది, దాని తర్వాత 90s కిడ్స్ ఉంది, అది తక్కువ బడ్జెట్ రీచింగ్ ఎక్కువ. అదేంటంటే ఇప్పుడు నేను అదేంటున్నా, టోటల్ కంపేర్ టు నరేంద్ర మోడీ మొన్న బీహార్ లో ఒక 25 ఏళ్ల యువతి ఎమ్మెల్యే అయింది. మన టాలెంట్ అనేది లక్, హార్డ్ వర్క్ ఇవన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎవరెవరికి కాంపిటీషన్ అవుతుందో, ఏ టైంలో కాంపిటీషన్ అవుతారో, ఆ కాంపిటీషన్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఎల్పిజి సిస్టమ్ వచ్చినాక, లిబరేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ వచ్చినాక మీ హిడెన్ టాలెంట్ ఎప్పుడు బయటపడ్డా తెలియదు యాక్చువల్గా. అది రైట్. మరి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు ఫైనల్ గా టు ది పబ్లిక్, అంటే ఐ మీన్ టు ద వ్యూయర్స్ ఆఫ్ పిక్చర్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రొడ్యూసర్లకి, నెక్స్ట్ రవి తరపు రవిలాగా ఆలోచించే వాళ్ళకి ఎలాంటి మెసేజ్? 100% అండి. రవి తరపున కానీ రవి వాళ్ళ లాగా ఆలోచించే వాళ్ళని మీరు చేసేది చట్టపరంగా తప్పు. మన సొసైటీలో మనం ఒక భారతదేశం ఇప్పుడు ఇండిపెండెన్స్ తెచ్చుకుంది కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ కి కానీ, యాక్ట్స్ కానీ, రూల్స్ కానీ, రెస్పాన్సిబుల్ కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ చట్టబద్ధంగా బట్ ఎథికల్ పరంగా ఆలోచించేట్లయితే ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు కూడా వినవించుకుంటున్న ఏంటంటే, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని మీరు క్రియేట్ చేసుకోండి. మీరు యూనిటీ కానీ మీరు ఇప్పుడు అదేంటంటే మీరున్న పావర్టీని మీరు ఎలిమినేట్ చేసుకోండి. ఇట్లాంటి క్రైమ్స్ తగ్గుతాయి. మీరున్న పావర్టీ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత మీరు కమ్అట్ ఫ్రమ్ ద అంటే మూవీ ఇండస్ట్రీ, మీరు సొసైటీకి వచ్చి అక్కడ మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తే మీరు కంపేర్ టు అదర్ కంట్రీస్ ఏమవుతుంది ఇండియాలో ఒకసారి ఆలోచించి మీకు మీరే బేరీజ్ వేసుకొని మీరు చేసింది కరెక్టా తప్ప అనేది మీకు ఆలోచిస్తే తెలుస్తుంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తంగా చూసినట్టయితే డాక్టర్ కరణం రాజేష్ కుమార్ గారు, వీరు ఇంటర్నేషనల్ లాయర్ అండ్ CEO ఫర్ ILPU. సో మొత్తం మీద ఈ కేసు అన్నది మరి ఇమ్మడి రవికి సంబంధించిన కేసు ఏవైతే ఉందో ఆ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో కూడా వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.